పర్టికులర్ గా ఇన్ని సీట్సే అని ఏమైనా ఉంటాయా, ఇన్ని అంటే అడ్మిషన్స్? ఇక్కడ అదే చెప్పానండి, నేను మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఏంటి అంటే అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు అఫోర్డ్ చేస్తారు. వాళ్ళ అఫోర్డబిలిటీ బట్టే మనము ఫీజు అనేది ఇవ్వటం జరుగుతుంది. అప్ టు 80% వరకు మనం న్యాచురల్ గానే మనము ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో మనకు కావాల్సింది అలా ఏంటంటే ఇక్కడ 3 సెక్టార్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్టార్లో ఏంటంటే కొంతమంది స్వచ్ఛందంగానే వాళ్ళ దగ్గర ఉంటాయి డబ్బులు, సో వాళ్ళు జాయిన్ అవుతారు. ఎందుకంటే అదే అదే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతున్నప్పుడు కట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి. రెండో సెక్టార్ ఉంటుంది, వాళ్ళు ఒకటేసారి కూడా కట్టలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫీజుని కూడా సార్ 2-3 సార్లు కట్టడం ఇట్లాంటివి చేస్తారు. సార్ వాళ్ళకి ఆ అవకాశం కూడా ఇవ్వటం జరుగుతుంది. మూడో వాళ్ళు ఉంటారు అసలు ఏమి కట్టలేరు వాళ్ళు. అలా కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మనం వాళ్ళని కూడా చదివించాలి. ఎందుకంటే మన అసలు స్టాండే అది, ఎవరైతే అసలు కట్టలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళు చదివించాలని. సో ఎంతో కొంత కట్టి జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఫీజు కట్టగలిగిన వాళ్ళు, కొంచెం కొంచెం కట్టగలిగిన వాళ్ళు, అసలు కట్టలేని వాళ్ళు, ముగ్గురిని మనం ఇక్కడ వన్స్ ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చేసిన తర్వాత ఎవరు కట్టారు ఎవరు కట్టలేదని మాకు తప్ప ఇంకెవరికి తెలియదు. అందరూ సమానమే. అందరు సమానమే కదా, ఎందుకంటే చదువు దగ్గర అందరు సమానమే కదా. మన స్కూల్లో కూడా అదే కదా నేర్చుకున్నాం, ఇక్కడ కూడా అదే. సో ఎవరు కట్టారు, నువ్వు డబ్బులు కట్టావు, నువ్వు డబ్బులు కట్టలేదు అనే విషయం వాళ్ళకి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. సో ఆ విషయం కూడా మనం రివీల్ చేసే పరిస్థితి కూడా కదా. నాకు కావాల్సింది ఏంటంటే నిజాయితీగా ఎవరైతే